హాయ్ ఫ్రెండ్స్, ఈ మధ్య నాకు ఈ మూవీ గురించి కాకుండా ఇన్స్టా మనీ లోన్ యాప్ గురించి కూడా ఎక్కువ కామెంట్స్ అనేది వస్తూ ఉంటుంది. చాలామంది ఈ యాప్లో 199 రూపీస్ పే చేసి మాకు లోన్ రాలేదు, నెక్స్ట్ ఈ విధంగా లోన్ తీసుకొని ఎక్కువ టార్చర్ అనేది ప్రాబ్లం ఫేస్ చేస్తున్నాం, ఇలాంటి కామెంట్స్ అనేది ఎక్కువ వస్తూ ఉన్నాయన్నమాట. ఈ లోన్స్ యాప్ గురించి చెప్పాలంటే మీ 199 రూపీస్ పోగొట్టుకోవాలంటే ఈ లోన్లో అప్లై చేసుకోండి. ఎందుకంటే వీళ్ళు ప్రాసెస్ మొత్తం అలాగే ఉంటుందన్నమాట. ఫస్ట్లో మీరు లోన్ అప్లై చేస్తేనే మీకు ఏదో అప్రూవల్ అయిపోయే విధంగానే మొత్తం చూపిస్తుంది అనమాట. పాన్ కార్డు, ఆధార్ కార్డు తీసుకుంటుంది. నెక్స్ట్ మీకు ఈ విధంగా 50,000 శాంక్షన్ అయింది, 10,000 శాంక్షన్ అయింది, ఈ విధంగా చూపించుకుంటా వెళ్ళిపోతారనమాట. మీకు లాస్ట్లో 199 రూపీస్ పే చేస్తే అప్రూవల్ అయ్యే ఛాన్స్ ఉంది అనేసి చెప్తారు. మీరు 199 రూపీస్ పే చేసినారంటే అంతే, అక్కడికి మీకు మీ లోన్ అప్లికేషన్ పెండింగ్లో ఉంటుంది, లేక ప్రాసెసింగ్లో ఉంటుందన్నమాట. అక్కడ నుంచి మీకు ఎలాంటి కాల్స్ కానీ మీకు ఏ రెస్పాన్స్ అనేది ఇవ్వరనమాట వాళ్ళు, అలాగే ఉండిపోతుంది. ఈ విధంగా ఒక 80% ఈ విధంగానే జరుగుతుంది. ఏదో ఒక 20% లేకపోతే 50% ఎవరికో లోన్ అప్రూవల్ అయ్యే ఛాన్స్ ఉంటుంది. ఎక్కువ మందికి ఇలాగే జరుగుతూ ఉంటుంది. ఈ విధంగా మీరు పే చేసి 199 రూపీస్ అనేది పోగొట్టుకోకండి. ఇదే విధంగా ఇంకా యాప్స్ అనేవి ఉన్నాయన్నమాట. 300, 500 పే చేసే యాప్లు కూడా ఉన్నాయన్నమాట. జస్ట్ అమౌంట్ మీ దగ్గర నుంచి తీసుకుంటారు, మీరు మీ డేటా మొత్తం వాళ్ళకి ఇచ్చేస్తారనమాట. పాన్ కార్డు, ఆధార్ కార్డు, మీ ఉండే డీటెయిల్స్ మొత్తం వెళ్ళిపోతుంది. నెక్స్ట్ మీ మొబైల్ యాక్సెస్ మొత్తం వాళ్ళకి ఇచ్చేస్తారనమాట. ఫొటోస్, మీ మొబైల్లో ఉండే వీడియోస్ ఇవన్నీ వాళ్ళకి వెళ్ళిపోతుంది. అక్కడ ఎవరో ఒకరు మీ డేటా అనేది వేరే ఒకరికి అమ్ముతారనమాట. అక్కడ నుంచి వాళ్ళు మళ్ళీ మీకు కాల్ చేసి మీ అకౌంట్లో ఏదైనా అమౌంట్ వేసేది మిమ్మల్ని టార్చర్ చేసేది. ఈ విధంగా మీ అకౌంట్లో అమౌంట్ పడింది, 7 days అయింది, లోన్ ఈఎంఐ పే చేయలేదని వాళ్ళు మళ్ళీ మిమ్మల్ని టార్చర్ చేసేది. ఈ విధంగా చాలామంది ప్రాబ్లం ఫేస్ చేస్తున్నారు, కానీ భయపడి ఎవరు బయటికి చెప్పుకోరు. వాళ్ళ ప్రాబ్లం వాళ్ళే చూసుకుంటాం అనుకుంటూ ఉంటారు. ఈ విధంగా మీరు కొత్త వాళ్ళు దయచేసి వెళ్ళి మళ్ళీ ప్రాబ్లం ఫేస్ చేయొద్దండి. ఇన్స్టా మనీ కానీ ఇంకా ప్లేస్టోర్లో చాలా యాప్స్లు ఉన్నాయన్నమాట. ఈ విధంగా 7 days లోను, ఇంకా ఈ అమౌంట్ పే చేసి లోను మనకు వచ్చే విధంగా ఎన్నో యాప్స్లు ఉన్నాయి ప్లేస్టోర్లో, అవన్నీ ఇంకా తీయలేదన్నమాట. దయచేసి 1000 రూపాయలు, 2000 స్టూడెంట్స్లే ఎక్కువ ఇలాంటి వాటికి అడిక్ట్ అవుతూ ఉంటారనమాట. వాళ్ళకి ఏదో ఖర్చులు డబ్బులు అవసరమనేసి ఏదో ఒక ప్లేస్టోర్లో ఏదో ఒకటి అప్లై చేస్తారు, మళ్ళీ చూసుకుంటాము అనేసి లోన్ అనేది తీసుకుంటూ ఉంటారు. మళ్ళీ ఆ 1000 రూపాయలు, 2000 పే చేయాలంటే చాలా కష్టం అనమాట. ఏదో ఒక జాబ్ ఉంటే ఏదో ఒకటి పే చేసుకోవచ్చు. స్టూడెంట్ కాబట్టి వాళ్ళ టార్గెట్ కూడా స్టూడెంట్లే ఎక్కువ టార్గెట్ చేసి వాళ్ళకే ఇలాంటివన్నీ వాళ్ళకి యాడ్ అనేది చూపిస్తూ ఉంటారు. వాళ్ళ మొబైల్కి ఎక్కువ యాడ్స్ అనేవి వస్తూ ఉంటాయన్నమాట. అందువల్ల మోస్ట్లీ స్టూడెంట్స్లు కొంతవరకు జాగ్రత్తగా ఉండండి. ఇలాంటి లోన్స్ యాప్ 7 days, 15 days ఇలాంటివన్నీ తీసుకున్నారనుకోండి అంతే, మళ్ళీ ఇంట్రెస్ట్ పే చేసుకుంటూ ఉండిపోవాల్సిందే. అది మీకు 1000 రూపాయలు అనేది 15,000, 30,000, 50,000 దాకా వెళ్ళిపోతుంది. వాళ్ళ టార్చర్ అనేది వేరే విధంగా ఉంటుంది, లోన్ తీసుకున్న వాళ్ళకి తెలుసు. అందువల్ల ఎవరన్నా తీసుకోవాలంటే ఏదైనా కొంచెం జెన్యున్గా ఉండే యాప్లో కానీ తీసుకోండి. ఏదైనా పే లెటర్, మోబిక్విక్లో కానీ లేకపోతే బ్రాంచ్లో ఇలాంటి యాప్స్లో తీసుకోండి. అంతేగాని ఇలాంటి యాప్స్ జోలికి వెళ్ళి మళ్ళీ బాధపడకండి. ఓకే ఫ్రెండ్స్, ఇలాంటి జెన్యూన్ ఇన్ఫర్మేషన్ నేను అప్పుడప్పుడు చెప్తా ఉంటాను. వీడియో నచ్చితే లైక్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి. మీకు ఈ లోన్స్ గురించి ఏ డౌట్ ఉన్నా తప్పకుండా కామెంట్స్లో అడగండి. నేను కొంచెం లేట్గా చూసినా కూడా మీకు తప్పకుండా రిప్లై ఇస్తూ ఉంటాను. ఈ ఆన్లైన్ జోలికి కొంతవరకు దూరంగా ఉండండి. ఏ యాప్స్ అయినా సరే, మోబిక్ కానీ ఏ యాప్ అయినా మీరు కొంతవరకు దూరంగా ఉండి తెలిసిన వాళ్ళ దగ్గర ఎవరిదైనా తీసుకోండి. ఎందుకంటే నాకు డైలీ కామెంట్లు చూస్తూ ఉంటే అర్థమవుతుందన్నమాట ఎంతమంది ఫేస్ చేస్తున్నారు. నెక్స్ట్ చాలామంది బయటికి చెప్పుకోరనమాట భయపడి. అందువల్ల మోస్ట్లీ కొత్తగా తీసుకున్న వాళ్ళు జాగ్రత్త, కొత్త వాళ్ళు దయచేసి జోలికి వెళ్ళకుండా ఉంటేనే మంచిది. ఓకే ఫ్రెండ్స్, వీడియో నచ్చితే లైక్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి, కొంచెం సపోర్ట్ చేయండి. బాయ్.